దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 181. ఇక స్నిగ్ధ బయట ట్యాప్ దగ్గర కూర్చొని బట్టలు ఉతుకుతూ, ఛ! ఇంటి పనిలో పడి ఈ శక్తి నా వెనక ఎన్ని గోతులు తవ్వుతుందో కూడా కనిపెట్టలేకపోతున్నాను. పొద్దున నేను పనిలో ఉండగానే వెళ్ళి ఆ చరిత స్కూటీ టైర్‌లో గాలి తీసి ఉంటుంది అంటూ తిట్టుకుంటూనే బట్టలు ఉతుకుతూ ఉంటే, తన తిట్లు శక్తి ఓ పక్కగా వింటూనే వచ్చి, తన ముందే కావాలని వినోద్‌కి ఫోన్ చేస్తుంటుంది. ఆఫీస్‌లో చరిత గురించే బాధపడుతూ కూర్చున్న వినోద్, శక్తి దగ్గర నుంచి ఫోన్ రాగానే లిఫ్ట్ చేసి, "ఏంటి వదినా?" అని అడుగుతాడు. చరితకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. తన దగ్గర బైక్ కూడా లేదు కాబట్టి నైట్ వచ్చేటప్పుడు నువ్వే తనని పికప్ చేసుకొని రావాలి అని చెప్తుంది శక్తి. ఆ మాటలు విని స్నిగ్ధ నిప్పులు కక్కుతున్న కళ్ళతో చూస్తుంటే, కుదరదు అంటే వాళ్ళ వదిన వాదన పెడుతుందని అర్థమై, సరే అని ఆ క్షణం తప్పించుకోవడానికి వినోద్ చెప్తాడు. ఉంటాను అని చెప్పి శక్తి ఫోన్ పెట్టేస్తుంది. ఏమన్నాడు? తనని పికప్ చేసుకుని వస్తాడంటనా అని అడుగుతుంది స్నిగ్ధ. "హ్మ్, ఖచ్చితంగా తీసుకొని వస్తాడు" అని కోపంగా చెప్పి శక్తి వెళ్ళిపోతుంది. తీసుకొని వస్తే ఇవాళ వినోద్తో నేను ఎదురు దాడికి దిగుతాను అని స్నిగ్ధ మనసులో తిట్టుకుంటూ బకెట్ల నుంచి ఒక చీర ఉతకడానికి తీసేసరికి అది శక్తి చీర అవుతుంది. ఛ! ఈ శక్తి బట్టలు ఉతికే కర్మ పడుతుందని ఎప్పుడూ అనుకోలేదు అని తిట్టుకుంటూనే శక్తి చీర ఉతుకుతూ ఉంటుంది. నైట్ 8 అవుతుండగా చరిత ఆఫీస్ బయట వినోద్ కోసం వెయిట్ చేస్తుంటుంది. బాగా మబ్బు పట్టి వర్షం వస్తున్నట్టుగా ఉంటుంది వాతావరణం. కానీ అప్పటికే వినోద్ ఇంటికి చేరుకొని బైక్ పార్కింగ్ చేస్తుంటాడు. కిచెన్లో ఉన్న స్నిగ్ధ విండోల నుంచి వినోద్‌ని చూస్తూ, హమ్మయ్య! ఆ చరితని తీసుకురాలేదులే. ఈ శక్తి, చరిత ఎన్ని వేషాలు వేసినా వినోద్ మారడం లేదు. పెళ్లి అయ్యే వరకు వినోద్ ఇలాగే ఉండాలి అని అనుకొని సంతోషపడుతుంటుంది. ఒక రూమ్‌లో రాజశ్రీ ముగ్గురు పిల్లలతో ముచ్చట్లు చెప్తూ గడుపుతూ ఉంటే, శక్తి వాళ్ళ రూమ్‌లో ఏదో బుక్ చదువుతూ, రోజూ ఈ టైంకి సామ్రాట్ ఇంటికి వచ్చేవాడు. ఇంకా రాలేదేంటి? అని సామ్రాట్ కోసం ఎదురు చూస్తూనే బుక్ తిరిగేస్తూ ఉండగా సామ్రాట్ నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి, "ఏంటి జీరో?" అని అడుగుతుంది వెటకారంగా. ఆఫీసులో ఉన్న సామ్రాట్ తన మాటకి చిరుకోపం తెచ్చుకుంటూ, "ఈ మధ్య నా మీద నీకు బాగా వెటకారాలు ఎక్కువైపోతున్నాయి కదా?" అని అడుగుతాడు. "ముందు విషయమేంటో చెప్పు. ఇంటికి రాకుండా ఫోన్ చేశావేంటి?" అని అడుగుతుంది. "నేను, మా అరుణ్ బావ ఒక ప్రాజెక్ట్‌కి సంబంధించి లాంగ్ వెళ్తున్నాము. ఇంటికి రావడం లేట్ అవుతుంది. నా కోసం ఎదురు చూడకు" అంటాడు. "అన్నయ్య కోసం వదిన ఎదురు చూస్తూ ఉంటుందేమో కానీ, నేనెందుకు నీకోసం ఎదురు చూస్తాను?" అని అడుగుతుంది. "అబద్ధాలాడితే ఆడపిల్లలు పుడతారంట. కానీ మనకేమో ఇంకా పిల్లలు కనే అవకాశం లేదు కదా" అంటాడు నిరాశ చెందుతూ. "ఆహా! ఉంటే నాతో కాపురం చేసి పిల్లల్ని కందామనే" అంటుంది కోపంగా. "అబ్బా! అసలిప్పుడు వీడియో కాల్ చేసి నీ మొహం చూడాల్సింది. ఇలాంటి కోపంలో కూడా నువ్వు భలే క్యూట్‌గా ఉంటావులే" అంటాడు సామ్రాట్ నవ్వుతూ. "ఇప్పుడు నేను ములగ చెట్టు ఎక్కాలా?" అని అడుగుతుంది. "వద్దులే, మళ్ళీ కింద పడితే వినోద్ పెళ్ళికి ఇబ్బంది పడతావు" అంటాడు సామ్రాట్. వినోద్ పెళ్ళి అనగానే నిరాశపడుతూ కొన్ని క్షణాలు మౌనం అయిపోయి కోపాన్ని వదిలేసి తిరిగి మాట్లాడుతూ, "వర్షం వచ్చేలాగా ఉంది కదా! మరి ఇంటికి ఎప్పుడొస్తావు?" అని నిదానించి అడుగుతుంది. "అర్ధరాత్రి వరకు అవుతుంది.
నేను, బావ బయటే భోజనం చేసి వస్తాము. సో, మీరందరూ భోజనం చేసి పడుకోండి అని చెప్తాడు. సరే మరి అర్ధరాత్రి అంటున్నావు కదా! డ్రైవింగ్ కొంచెం స్లో చేసుకొనిరా. ఎందుకంటే, ఆ టైంలో డ్రింక్ చేసి డ్రైవింగ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు అంటూ జాగ్రత్తలు చెప్తుంది. తను చెప్పే జాగ్రత్తలకి మనసులో సంతోషపడుతూ, ఏ భార్య అయినా ఇలా మాట్లాడితే భర్తకి ఎంతో సంతోషంగా ఉంటుందో తెలుసా? అని అంటాడు. అవునా? అయితే తోచ్ నేనేమి మాట్లాడలేదు అంటుంది కోపంతో. రాక్షసి అని ముద్దుగా నవ్వుతూ తిట్టి అరుణ్ క్యాబిన్‌లోకి వస్తుంటే, సరే ఇక ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఏంటి బామర్ది నా చెల్లెల్ని రాక్షసి అని తిడుతున్నావు? అంత రాక్షసి పనులు ఏం చేసింది? అంటూ అరుణ్ వచ్చి కూర్చుంటాడు. మీ చెల్లెలు నన్ను తిడుతూనే ప్రేమిస్తుంది అని ఈ మధ్యన కొత్తగా అనుమానం కలుగుతుందిలే బావా అంటాడు నవ్వుతూ. ఆ విషయం నాకు కరెక్ట్‌గా తెలీదు కానీ, శక్తి నీ జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి నీ మొహంలో లెక్కలేని అన్నిసార్లు నవ్వు చూశాను అంటాడు అరుణ్ సంతోషపడుతూ. అవునా? అంటాడు నవ్వుతూనే. హ్మ్. శక్తి నీ జీవితంలోకి రాకముందు అసలు నీకు నవ్వడం అంటే ఏంటో తెలీదు అంటాడు అరుణ్. నిజమే బావా! నవ్వటం అంటే నిజంగానే నాకు తెలీదు. ఏంటో శక్తి, పింకీ నా జీవితంలోకొచ్చాక నిజంగానే నా మనసు చాలా సంతోషంగా అనిపిస్తుంది బావా! అంటాడు సామ్రాట్ నవ్వుతూనే. కానీ ఇదేంటో మీ అన్నాతమ్ములు రివర్స్‌లో ఉన్నారు. ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ అల్లరిగా ఉండే వినోద్ మొహంలో ఇప్పుడు నవ్వు కరువైంది అంటాడు అరుణ్. సామ్రాట్ ఆ మాటల్ని ప్రశ్నార్థకంగా వింటున్నాడు. వినోద్ బైక్ పార్కింగ్ చేసి లోపలికి వచ్చేసరికి శక్తి కిందికి దిగి ఒంటరిగా వచ్చిన వినోద్‌ని చూస్తూ, అదేంటి చరితను తీసుకొని రమ్మన్నాను కదా! తను ఏది? అని అడుగుతుంది. నాకు వెళ్ళటానికి వీలు పడలేదు వదినా అంటాడు నిర్లక్ష్యం వహిస్తూ. వినోద్ సమాధానం విని శక్తి కోపంగా చూస్తుంటే స్నిగ్ధ కాఫీ కప్పుతో అక్కడికొచ్చి శక్తిని చూస్తూ అది అన్నట్టుగా పొగరుగా కనుబొమ్మలు ఎగిరేస్తుంది. అది చూసి శక్తి తన వైపు ఇంకా కోపంగా చూస్తుంటే, అయినా నా కాబోయే మొగుడికి వాళ్ళని వీళ్ళని డ్రాప్ చేసి పికప్ చేసుకోవడమే పనా? ఇంకా వేరే పనులుండవా? అంటుంది స్నిగ్ధ. ఆ క్షణం శక్తి స్నిగ్ధ మాటలు పట్టించుకోకుండా చరిత కోసం కంగారు పడుతుంటుంది. కాబోయే మొగుడు అని స్నిగ్ధ మాట్లాడుతుంటే వినోద్ మనసులో ఏదో గుండు సూది పెట్టి గుచ్చుతున్నట్టుగా ఉంటుంది. ఇదిగో వినోద్ కాఫీ. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చి ఉంటావు కదా! ముందు కాఫీ తాగు అంటూ వినోద్‌కి కాఫీ కప్ అందిస్తుంది. వినోద్ ఆ కాఫీ కప్ అందుకొని సోఫాలో కూర్చుంటాడు. ఇవాళ చరిత దగ్గర బైక్ కూడా లేదు కదా! అందుకే నిన్ను దగ్గరుండి తీసుకొని రమ్మని చెప్పాను వినోద్ అంటుంది శక్తి. బైక్ లేకపోతే ఏంటి? ఏ క్యాబో బుక్ చేసుకొని వస్తుంది అంటుంది స్నిగ్ధ. తన మాటలకు శక్తి కోపంగా చూస్తుంటే వినోద్ మాత్రం వదిన ముందు ఏమీ పట్టనట్టుగా కాఫీ తాగుతూ టీవీ ఆన్ చేసుకుని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ చూస్తుంటాడు. చరిత మాత్రం ఆఫీస్ ముందు ఇంకా పిచ్చిదానిలాగానే కూర్చొని వినోద్ కోసం వెయిట్ చేస్తుంటుంది. చరిత కోసం శక్తి గుమ్మం వైపే చూస్తూ అసలు ఈ పాటికి చరిత ఇంటికి రావాలి కదా! ఇంకా రాలేదేంటి? అని అనుకొని ఉదయం నుంచి చరితకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు వినోద్. నువ్వేమైనా చరితకి ఫోన్ చేశావా? అని అడుగుతుంది. తనకు ఫోన్ చేయాల్సిన అవసరం నాకేంటి వదినా? నేనేమి ఫోన్ చేయలేదు అంటాడు వినోద్ టీవీ ఛానల్స్ మారుస్తూ. వినోద్ మాటలకి శక్తి బాధ కోపంతో ఉంటే స్నిగ్ధ మాత్రం సంతోషపడుతుంటుంది. నువ్వు ఫోన్ చేసినప్పుడు ఏదైనా బిజీగా ఉందేమో వదినా. ఇప్పుడు ఫోన్ చేసి చూడు. తను ఇంకా బయలుదేరకపోతే ఏ క్యాబో బుక్ చేసుకుని రమ్మని చెప్పు వదినా అంటాడు వినోద్
ఛానల్స్ మారుస్తూనే. ఈలోపు వర్షం జోరందుకుంటూ ఉంటుంది. అది చూసి శక్తి ఇంకా కంగారు పడుతూ చేతిలో ఉన్న ఫోన్‌తో చరితకి మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఆ పక్కనే ఉన్న తన రూమ్‌లో ఆ ఫోన్ రింగ్ అవ్వటం అందరికీ వినిపిస్తూ ఉంటుంది. ఇదేంటి? ఫోన్ తన రూమ్‌లో రింగ్ అవుతుంది అని శక్తి అంటుంటే, తను ఫోన్ మర్చిపోయిందా ఏంటి? అని అడుగుతారు వినోద్ కాస్త కంగారు పడుతూ. కావచ్చు అని అనుకొని శక్తి కూడా కంగారు పడుతూనే చరిత రూమ్‌లోకి వెళ్తుంటుంది. అప్పటికి టైం 9 కావస్తుంటే ఇంకా చరిత ఆఫీస్ ముందు వినోద్ కోసం వెయిట్ చేస్తూ, ఈ రాస్కెల్ గాడు మొండితనంతో వచ్చేలాగా లేడు. పైగా వర్షం కూడా వస్తుంది. ఇంకా వెయిట్ చేస్తూ కూర్చుంటే బస్సులు కూడా వెళ్ళిపోయి నాకు వెళ్ళడానికి ఇబ్బంది కావచ్చు అని అనుకొని హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకొని తన డ్రెస్ మీద ఉన్న చున్నీని తలకి కప్పుకొని గేట్ దగ్గరికి రాగానే సెక్యూరిటీ గేట్ తీస్తాడు. బస్ స్టాప్ తన ఆఫీస్ నుంచి కొంత దూరం ఉంది కాబట్టి వర్షంలోనే తడుచుకుంటూ వెళ్తుంటుంది. శక్తి రూమ్లోకి వచ్చేసరికి తన ఫోన్ ఛార్జింగ్ పెట్టి కనిపిస్తుంటే ఆ ఫోన్ పక్కనే తన మనీ పర్స్ కూడా ఉండటం చూసి ఆశ్చర్యపోతుంటుంది. శక్తి దగ్గరికొచ్చి ఫోన్, మనీ పర్స్ తీసుకొని, అయ్యో! చరిత ఫోన్‌తో పాటు మనీ పర్స్ కూడా మర్చిపోయిందే. పాపం తన దగ్గర డబ్బులు కూడా లేకుండా ఇంటికి ఎలా వస్తుంది? అని అనుకొని ఆ 2 పట్టుకొని బయటకొస్తుంది. స్నిగ్ధ పొగరుగా బయటికొచ్చిన శక్తిని చూస్తుంటే శక్తి కాస్త కంగారు పడుతూ, చరిత ఫోన్‌తో పాటు తన మనీ పర్స్ కూడా మర్చిపోయింది వినోద్. అంటే తన దగ్గర డబ్బులు కూడా లేవు అని అంటుంది. అది విని వినోద్ కూడా ఇంకా కంగారు పడుతూ, అవునా? అని అనేసరికి వర్షం ఇంకా పెద్దగా కురుస్తుంటుంది. తన దగ్గర డబ్బులు లేకపోతే ఆఫీసులో ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకొని ఏ క్యాబ్‌కో వస్తుందిలే అంటుంది స్నిగ్ధ. నువ్వసలు మాట్లాడకు స్నిగ్ధ అంటూ కంగారుగా ఉన్న శక్తి స్నిగ్ధ మీద సీరియస్ అయ్యి, నువ్వు వచ్చేటప్పుడు చరితని పికప్ చేసుకుని రావాల్సింది. చేతిలో ఫోన్ లేక, డబ్బులు లేక తను ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో అంటుంది శక్తి. వాళ్ళ వదిన మాటలకు వినోద్ కూడా కంగారు పడుతూనే, మళ్ళీ అంతలోనే ఆ కంగారుని పైకి కనిపించనివ్వకుండా, స్నిగ్ధ అన్నట్టు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకొని వస్తుందిలే వదినా అంటాడు. అసలు అంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు వినోద్? ఆ అమ్మాయి మన ఇంటికి అతిథిగా వచ్చింది. తను క్షేమంగా చూసుకోవటం మన ఇంట్లో ఉన్న అందరి బాధ్యత అని శక్తి కాస్త సీరియస్‌గా అంటూ ఉండగా రాజశ్రీ, శ్రావణి అక్కడికొస్తారు. ఏమైందమ్మా? అని అడుగుతుంది రాజశ్రీ. బయట వర్షం బాగా వస్తుందాంటీ. చరిత ఏమో ఆఫీస్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు. వినోద్‌కి వచ్చేటప్పుడు తనని పికప్ చేసుకుని రమ్మని చెప్పాను. అయినా కూడా తనని వదిలేసి వచ్చాడు. ఇప్పటికి కూడా చరిత రాకపోయేసరికి కంగారుగా ఉంది. ఫోన్, మనీ పర్స్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళింది అని శక్తి ఉన్న విషయం చెప్తుంది. ఎలాగో మీ ఇద్దరూ ఆఫీసులు కాస్త దగ్గరే కదా! తనని తీసుకునొస్తే పోయేది కదా వినోద్ అంటూ రాజశ్రీ కూడా వినోద్ మీద కాస్త సీరియస్ అవుతుంది. పాపం వర్షంలో ఆ అమ్మాయి ఏదైనా ఇబ్బంది పడుతుందేమో అంటుంది శ్రావణి. వర్షం వస్తుందని, తన ఫోను డబ్బులు మర్చిపోతుందని నేను ఎందుకు ఊహిస్తాను? తనసలు ఇంటికి వచ్చే ఉంటుందని ఉద్దేశంతోనే నేను ఇంటికి చేరుకున్నాను అంటాడు వినోద్. ఒకసారి సామ్రాట్‌కి ఫోన్ చేయమ్మా. సామ్రాట్ వచ్చేటప్పుడు తనని తీసుకొని వస్తాడేమో అంటుంది రాజశ్రీ. సామ్రాట్, అరుణన్నయ్య వాళ్ళు లాంగ్ వెళ్తానని చెప్పారా ఆంటీ? వాళ్ళు ఇంటికొచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది అన్నారు. వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోకూడదు అంటూ శక్తి వార్తాపత్రిక ఎడిటర్ రామచంద్ర గారికి ఫోన్ చేస్తుంటుంది. ఇక్కడ చరిత వర్షంలోనే బస్ స్టాప్‌కి వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తుంటుంది. వర్షం పెద్దది కాబట్టి బస్ స్టాప్‌లో పెద్దగా జనాలెవరు ఉండరు. ఓ నలుగురు, ఐదుగురు ఉంటారు. ఆ నలుగురు, ఐదుగురు కూడా
వాళ్ళ బస్సులు వస్తుంటే ఎక్కి వెళ్ళిపోవడం జరిగిపోయి తను ఒక్కతే అక్కడ నిలబడి వెయిట్ చేస్తుంటే కాస్త దూరంలో ఓ షెల్టర్ కింద ఓ నలుగురు రౌడీలు మందు తాగుతూ ఒంటరిగా ఉన్న చరితని చూస్తుంటారు. ఇంకా బస్సు రావడం లేదేంటి అని అనుకుంటూ చరిత ఎదురు చూస్తుండగా సడన్గా తనకి ఉదయం ఫోన్ ఛార్జింగ్ పెడుతూ మనీ పర్స్ ఫోన్ పక్కన పెట్టడం గుర్తు తెచ్చుకొని ఓ గాడ్ నేనసలు మనీ తెచ్చుకున్నానా అని అనుకొని బ్యాగ్ చెక్ చేసుకుంటుంది. తన దగ్గర డబ్బులు లేవని నిర్ధారించుకొని ఛ! ఆఫీసులో ఉన్నప్పుడు చూసుకున్నా ఎవరి దగ్గరైనా మనీ తీసుకునేదాన్ని. ఇప్పుడు బస్సులో వెళ్ళలేను. ఆటో అయినా చూసుకొని ఇంటికి వెళ్ళాక మనీ ఇవ్వాలి అని అనుకొని ఆటో కోసం చూస్తుంటే వర్షానికి ఆటోలు కూడా రావడం లేదు. రామచంద్ర గారు శక్తితో మాట్లాడుతూ చాలా రోజులైందమ్మా ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడుగుతాడు. నేను బాగున్నాను సార్. చరిత ఆఫీస్ నుంచి బయలుదేరిందో లేదో కొంచెం చూసి నాకు చెప్తారా అని అడుగుతుంది శక్తి కంగారు పడుతూ. తన టైమింగ్స్ 8 వరకే కదా! 8కే సైన్ ఔట్ చేసి వెళ్ళిపోయింది శక్తి అంటాడు రామచంద్ర గారు. అవునా అని మరి ఇంకా రాలేదేంటి అని అనుకొని మనసులో భయపడుతూ సరే సార్ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఏమన్నారు అని అడిగాడు వినోద్ కంగారు పడుతూ. తను ఆఫీస్ నుంచి 8కే బయటకొచ్చిందంట. తను అప్పుడే బయలుదేరి ఉంటే ఈ పాటికి రావాలి కానీ రాలేదు అంటూ శక్తి కంగారుగా చెప్తుంటే రాష్ట్రంలో అమ్మాయిల కిడ్నాప్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కిడ్నాప్కి గురైన అమ్మాయిలు ఏమైపోతున్నారనేది ఇంతవరకు ఆచూకీ తేలడం లేదు అంటూ న్యూస్ ఛానల్లో న్యూస్ వస్తుంటే ఆ న్యూస్ వింటున్న అందరూ ఇంకా కంగారు పడబోతుంటారు. ఆ రౌడీల కారణంగా చరిత ఏమైనా ప్రమాదంలో పడబోతుందా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.